Welcome to my channel all about experience. Intro చూసే అర్థమైపోయి ఉంటుంది. Today video is all about potato and meal maker curry. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ కంటెంట్ అండి. ఇక్కడ నేను పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా, గరం మసాలా, టొమాటో కూడా ఒకటి యాడ్ చేశాను. ఒక 5 to 6 క్యాష్యూస్ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని ఇలా వేయించుకున్నాను అనమాట. అలాంగ్ విత్ దట్ మీల్ మేకర్ కూడా కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. అండ్ ఈ పొటాటోస్ని కూడా బాగా చాప్ చేసుకొని, ఇవి కాశ్మీరీ దమ్ ఆలూకు యూజ్ చేస్తారు కదా, ఆ పొటాటోస్ అండి, స్మాల్ పొటాటోస్ అనమాట. సో వీటిని ఫోర్క్ స్పూన్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, బట్ నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను. సో మీల్ మేకర్ని కూడా ఇలాగ బాయిల్ చేసుకున్నారు, లేదంటే డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం ఇది. సో టు మేక్ ఇట్ లైట్ మనం ఇలా చేసుకుంటాం అనమాట. పొటాటో మీల్ మేకర్ ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక 70% అప్పుడు నేను కొంచెం దీనికి కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం టమాటో కూడా యాడ్ చేసాం, దాన్ని బట్టి యాడ్ చేసుకుని, లేదంటే చాలా టాంజీగా అయిపోతుంది. అండ్ కొంచెం మీరు ఇక్కడ మలై, క్రీమ్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఏ క్రీమీ టేస్ట్ అనమాట. నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇక్కడ. కొంచెం కస్తూరి మేతి కూడా నేను యాడ్ చేశాను. ఆ తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకున్నాను అనమాట బాగా వేయించిన తర్వాత. సో దిస్ ఈజ్ హౌ అవుట్పుట్ ఈజ్ అనమాట. ఒక కుక్కర్ ఒక 2-3 విజిల్స్ వస్తే తీసేస్తే సరిపోతుంది అనమాట. బాగా బాయిల్ అయిపోతాయి. ఇంకా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఘాట్లో కూడా బాగా మసాలా వెళ్ళి ఆలు కూడా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ లైక్ కాశ్మీరీ దమ్ ఆలు. నేను మీల్ మేకర్ కూడా యాడ్ చేసి చేశానమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ, పూరి అండ్ ఏమైనా వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్స్తో, ఇంకా బిర్యానీ రైస్తో కూడా చాలా బాగుంటుందండి తినడానికి. ఈ ఆలు కాంబినేషన్తో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పల్సెస్ కూడా వేసి వండుతూ ఉంటారనమాట. సో ఇదైతే మంచి కాంబినేషన్ ఫర్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్, ఐ మీన్ లైక్ చపాతీ అండ్ పూరి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిపైన కొంచెం క్రీమ్ కూడా వేసుకోవచ్చు అట్ లాస్ట్. తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ కసూరి మేతి అండ్ ఈ క్యాష్యూ కూడా దీనికి స్పెషల్ టేస్ట్ని యాడ్ చేస్తాయన్నమాట. కొంతమంది దీనికి కోకోనట్ కూడా, డ్రై కోకోనట్ కూడా లేదా డెసికేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ క్యాష్యూ యాడ్ చేశాను ఫర్ మసాలా అనమాట. నాకు అదైతే సరిపోతుందని అనిపించింది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది, విచ్ వాజ్ వెరీ టేస్టీ ఆల్సో. వి ఆల్ ఎంజాయ్డ్ ఎ లాట్ ఫర్ అవర్ లంచ్ అనమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇట్స్ ఎ సూపర్ ఎమ్మీ రెసిపీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఫర్ మోర్ కంటెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. This is Reshma signing off. Bye bye.